తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు బాధ్యతలను గుర్తెరిగి పనిచేద్దామని ఉండి ఇరిగేషన్ డీఈఈ సత్యనారాయణమూర్తి అన్నారు. జలవనరుల శాఖ ఉండి సబ్ డివిజన్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 77 సంవత్సరాల కిందట రచించిన రాజ్యాంగం ఈనాటికి అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఉండి డీసీ చైర్మన్ తోట ఫణిబాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో అన్ని కాలువలు తవ్వించారని, రబీకి ఎటువంటి సాగునీటి ఇబ్బంది లేకుండా లస్కర్లు అందరి రైతులకు సాగునీరు అందేలా సహకరించాలని కోరారు. ఉండి డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయి లచ్చిరాజు, కాళ్ల నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు మొగళ్ల మాధవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండి ఏఎంసీ కార్యాలయంలో చైర్మన్ కలిదిండి రామకృష్ణరాజు ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కార్యదర్శి ఎన్ మావుళ్లు జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండి రైతు సేవా కేంద్రంలో ఏవో నిమ్మల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏడీఏ జీవన్ ప్రతాప్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులు, బాధ్యతలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని తెలియజేశారు. రాజ్యాంగ విలువలను కాపాడుకునేందుకు కృషి చేయాలని అన్నారు. రైతుల శ్రేయస్సుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వచ్చిన తేదీగా మనం చూస్తాము. దీన్ని ప్రాథమిక హక్కులు కానీ, ప్రాథమిక విధులు కానీ, ఇవన్నీ కూడా ఆదేశ సూత్రాలు కానీ ఇవన్నీ పొందుపరిచారు. ఇవన్నీ కూడా సమాజం ఏ విధంగా ఉండాలి, ఏంటి, ఎలా మనం నడుచుకోవాలనే విధానాన్ని అందులో రూపొందించడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ 77 సంవత్సరాల కిందట ఈ రాజ్యాంగాన్ని ఇలా ఉండాలి అని పొందుపరిచిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి అంటే ఎంత ముందు చూపుతోటి రాశారు అన్నది ఒకసారి ఆలోచించవలసిన విషయం. అటువంటి మహానుభావులు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పటికే అమలు జరుపుకుంటున్నామంటే ఆయన ఒక గొప్పతనం అని చెప్పుకోవాలి. ఈ రాజ్యాంగంలో ఒక వెన్నుముక్కను చూపించారు. అటువంటి బాధ్యతలు మనకు అప్పచెప్పినప్పుడు రైతులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా, వాటర్ ఇబ్బంది లేకుండా, రేపు వచ్చి దాడవ సీజన్లో కూడా వాటర్ ఇబ్బంది లేకుండా మీ లస్కర్లందరూ కూడా మీ అందరూ చేస్తేనే మేము చేయగలదు కూడా రైతులకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పని లస్కర్లను కోరుకుంటూ, ఈ రాజ్యాంగాన్ని నిపుణుడైన అంబేద్కర్ తన శక్తిని ఉపయోగించి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసాడు. అందులో జై జవాన్ జై కిసాన్ అని చెప్పిన మనం ఇప్పుడు మనం రైతు భాగంలో మనం ఉన్నాం కాబట్టి ఈ రైతుకి ఒక భాగంలో మన రైతులందరూ కూడా మేలు చేయాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. దేశం సస్యశ్యామలంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ అవకాశం. అమూల్యమైనటువంటి రోజు మనందరికీ. ఈ గణతంత్ర దినోత్సవాన్ని అందరూ కూడా సంతోషంతో మరి దేశ ప్రజలందరూ కూడా జరుపుకుంటున్న క్రమంలో మనం కూడా మరి వ్యవసాయ శాఖ ద్వారా ఈరోజు దేశానికి మరి అదేవిధంగా త్యాగదనులు చేసినటువంటి ఫలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈవేళ మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. 1950 జనవరి 26న నిజమైన స్వతంత్రం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని ఆ రోజు నుంచి అమలు చేయడం జరిగింది. దానివల్ల మనం సుఖశాంతులతో జీవిస్తున్నాం. ప్రజలందరూ కూడా సుఖంగా జీవిస్తున్నాము. కాళ్ల మండలం సీసలి గ్రామంలో వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా మందిర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో మిత్రా మెడికేర్, మ్యాక్సివిజన్, విష్ణు డెంటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులచే ఉచిత సామూహిక సాయి సత్యవ్రతములు, రమా సహిత సత్యనారాయణ వ్రతములు జరిగాయి. భీమవరానికి చెందిన కోస్టల్ మూర్తిరాజు, లక్ష్మీ దంపతుల ఆర్థిక సహకారంతో నిర్వహించిన అఖండ అన్న సమారాధనకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బాబావారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను ఆలయ చైర్పర్సన్ తోరం అనంతలక్ష్మి సత్యవతీదేవి సిబ్బంది పర్యవేక్షించారు. అలాంటివన్నీ కూడా మనకి భగవతానుగ్రహంతో దూరమయ్యి ఈ వ్రతం ఎలా ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి, మనోవేగంతో తిరుగుతాడు. అంటే మనస్సులో కైలాసం ఇలాగా ఆయన భూలోకంలో జిల్లా 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ 1 వ
శ్రీ షిరిడి సాయిబాబా వారి ఈ మందిరంలో సామూహిక ఉచిత సాయి సత్యవ్రతములు భక్తుల సహకారంతో దేదీప్యమానంగా జరుగుతున్నాయి. మన యొక్క భీమవరం వాస్తవ్యులు వాస్తవ్యులైన పెరిమెస్స వెంకట శివ ప్రసాద్ మూర్తిరాజు గారు, కోష్టమూర్తిరాజు గారి దంపతులు అఖండ భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీళ్ళందరికీ కూడాను అదేవిధంగా మిత్రా హాస్పిటల్ వారు, డెంటల్ వారు, బీవీరాజు డెంటల్ వారు, వీరందరూ కూడా మెడికల్ వైద్య సదుపాయం కూడా కలగజేస్తున్నారు. ఇక్కడ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. మ్యాగ్జిన్ కంటి ఆసుపత్రి వారు కూడా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారైన తోరం అనంతలక్ష్మి సత్యవదేవి గారు తెలియజేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా శ్రీ ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్, శ్రీ ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1950 జనవరి 25 వరకు అమలు చేయబడుతున్న రాజ్యాంగాన్ని రద్దుపరిచి బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపొందించిన కొత్త భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిందని అన్నారు. జెడి శ్రీనివాస్, మార్టిన్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చవాకుల శంకరం, అధ్యక్షులు మెంటే పూర్ణచంద్రరావు, కార్యదర్శి కొప్పినేడు శ్రీనివాస్, మహిళా కార్యదర్శి మెంటే లక్ష్మీ క్రాంతి, కోశాధికారి సుంకర నరేష్ నాయుడు, జాలీవాకర్ కట్టా రాఘవులు, మాజీ అధ్యక్షులు ఉప్పలపాటి ఫణి, మాజీ మహిళా అధ్యక్షురాలు నల్లం అన్నపూర్ణ, మాజీ కోశాధికారి గొర్రె శ్రీనివాస్, మోపిదేవి సత్యనారాయణ, సన్నిధి గోపి, కార్మూరి గోపి, భూషణం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్ నందు టౌన్ హాల్ గౌరవ అధ్యక్షులు మెంటే పార్థసారథి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, కార్యదర్శి బేతు కృష్ణారావు, జిఎన్ ఫిరోజ్ బాబు, ఇళ్ల రాధాకృష్ణ, మేళం శ్రీధర్ ప్రభాకర్, అడబాల వెంకట రామకృష్ణ, కొమ్మన శ్రీరాములు, మేళం నాగేశ్వరరావు, అడపా సాయి వెంకట నాగేశ్వరరావు, యాతం జగన్నాథం, చెనమల గంగాధరం, ఆకుల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగ పరంగా సర్వ గణతంత్ర దినోత్సవాన్ని మనం రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం జరిగింది. ఈ 77 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ దేశాలతో పాటు ధీటుగా అభివృద్ధి చెందడంలో ఎంత మాత్రం అసక్తి లేదు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ప్రపంచ దేశాల్లోనే ఆర్థికంగా, ఆయుధ పరంగా కూడా భారతదేశం మంచి గౌరవాన్ని దక్కించుకున్నది. భారతదేశ పౌరులందరూ కూడా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల వల్ల మనకి స్వాతంత్రం లభించిన ఆ ఫలాన్ని మనం ఈ రోజున అనుభవిస్తున్నాం. ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం అందరం కూడా, పౌరులందరూ కూడా బాధ్యతంగా గౌరవంగా ఉండి స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, జనవరి 26 77వ రిపబ్లిక్ డే సందర్భంగా మా కమిటీ సభ్యులకు, ఈ రియలైజ్ టౌన్ మెంబర్స్ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర నాయకులు శ్రీ మెంటే పార్థసారథి గారు, మా టౌన్ హాల్ అధ్యక్షులు శ్రీ కోట రామచంద్ర గారు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేసి వందనం సమర్పించడం అయినది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయ్యి దినదినాభివృద్ధి చెందుతుంటే మనందరం కూడా దాంట్లో పాలు పంచుకుని మనందరం కూడా ఫలాలని అనిపిస్తున్నందుకు ఆనందిస్తూ నేను ఈ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైద్య, క్రీడా, సామాజిక రంగంలో అగ్రగణ్యులు పద్మశ్రీ డాక్టర్ సుంకర ఆదినారాయణరావు అని లక్షల మంది దివ్యాంగులకు జీవితం ప్రసాదించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఆదినారాయణరావు మన భీమవరంలో జన్మించిన మనందరికీ గర్వకారణమని భీమవరం ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు మల్లువలస మణికంఠ అన్నారు. భీమవరం ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ విజ్ఞాన వేదిక కార్యాలయంలో సోమవారం పద్మశ్రీ ఆదినారాయణరావు సంతాప సభ నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైద్య రంగంలో ఆదినారాయణరావు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఎటువంటి ప్రచారానికి, ఆడంబరానికి తావివ్వకుండా అందరినీ ప్రేమతో పలకరించే ఆదినారాయణరావు మరణం వైద్య రంగానికి తీరని లోటని అన్నారు. భీమవరం ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, కోశాధికారి ఉండవల్లి రాంబాబు, మాగంటి సూర్యప్రసాద్, పంచదార సూరిబాబు మాట్లాడుతూ జిల్లా భీమవరం ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ద్వారా పంపిన దివ్యాంగులకు డాక్టర్ ఆదినారాయణరావు ఉచిత వైద్యం అందించడంతో పాటు వసతి, భోజనం కూడా కల్పించేవారని, దివ్యాంగులకు భగవంతుడు అందించిన వరప్రసాదం ఆదినారాయణరావు అని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు డాక్టర్ పులకండం శివరామకృష్ణ, ఆర్ ప్రసాద్ రాజు, డాక్టర్ రాట్నాల రాము,
డాక్టర్ సిహెచ్ శివ తదితరులు పాల్గొన్నారు. రంగంలో ఆణిముత్యం డాక్టర్ సుంకరాజనారాయణరావు గారు దివ్యాంగుల పాలిట భగవంతుడు దివ్యాంగుల కోసం వరప్రసాదంగా ఇచ్చిన మహానుభావుడు డాక్టర్ సుంకరాజనారాయణరావు గారు భీమవరంలో జన్మించడం మన గర్వకారణం. ఇక్కడ ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ వారు అనేక వందల మందికి వీళ్ళు సిఫార్సు చేసి లెటర్ పెడితే అక్కడ వారికి ఉచిత భోజనం ఉచిత వసతి కల్పించి ఉచితంగా వైద్యం చేసి జనజీవన సమితిలో వారికి ఒక అవకాశం కల్పించిన మాననీయ మూర్తి డాక్టర్ సుంకరాజనారాయణరావు గారికి సంపూర్ణ నివాళులు. డాక్టర్ ఆదినారాయణ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఎన్నో లక్షల మందికి పోలియో ఆపరేషన్ ఉచితంగా చేసి వారికి జీవితాలను ప్రసాదించారు. అటువంటి డాక్టర్ శంకర్ ఆదినారాయణ గారు మన భీమవరంలో జన్మించడం మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా భీమవరం ఆర్ఎంపీ మరియు పిఎంపీ అసోసియేషన్ తరఫున వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి మన మధ్యన లేకపోవడం మనందరికీ కూడా విచారకరం. ఆయన లేకపోవడం వైద్య రంగానికే తీరని లోటు. మన ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి సందర్భం తెలియజేస్తున్నాం. శంకర ఆదినారాయణ గారు అంటే మన తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆయన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్. పేద ప్రజలకు సుమారు 20 లక్షల మంది పైచిలకు పోలియో వ్యాధిగ్రస్తులకి ఆపరేషన్ చేసి నడకను ప్రసాదించిన ఆరోగ్య ప్రదాత. చాలా మందికి విద్యను కూడా అందించి విద్యా ప్రదాత. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన మరణం మనకు తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. యూనియన్ తరఫున కూడా వారి వద్దకు వైద్యం విషయంలో చాలా మందిని పంపించి వారి చేతుల మీదుగా పోలియో అనేటటువంటిది లక్షలాది మందికి ఆయన వైద్యాన్ని అందించి నడకను ప్రసాదించి వారి అభ్యున్నతికి ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో ఇదిగా తోడ్పడ్డాయి. ఇవాళ మన మధ్యన వారు లేకపోవడం అనేటటువంటి విషయం చాలా బాధాకరమైన. భీమవరం సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం వాలంటీర్లు జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తూ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, టంగుటూరి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ ఏరియా లెక్క వీళ్ళందరూ కలిపి ఎంతో కష్టపడితే ఆ రోజుని స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత మా జనరేషన్ లో అయితే చాలా విషయాలు చూసాం. ఎందుకంటే ఒకప్పుడు లేడీస్ అలా బయటికి వచ్చడానికి అవకాశం ఉండేది కాదు. భర్త పోతే భార్య కూడా చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజు టెక్నాలజీ చాలా బాగా డెవలప్ అయింది, దాంట్లో డౌట్ లేదు. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఫస్ట్ బ్యాచ్ అందరికీ ఉన్నారు కాబట్టి ఏ దేశ ప్రధాని అయినా సరే డెఫినెట్ గా కొడుకుకి ఏ దేశ ప్రధాని అయినా సరే తల్లికి. Country grown in various areas, science, technology, space, and in all the areas we are still growing. We have to do a lot. That is the combined effort of all the citizens and all of us to be like this today, to become we sat like this. And due to the sacrifices of many people, we know Mahatma Gandhi, Netaji, and Vallabhbhai Patel, so many people. Today, just 2 minutes, I am going to say about there are so many thousands of people. Among all, one unidentified person who is also a great freedom fighter. మాస్టర్ కూడా ఏంటంటే పేరు చెప్పను, మాస్టర్ పేరు చెప్పను, అలాగే మా విద్యార్థి పేరు కూడా చెప్పను. ఆయన చెప్తున్నప్పుడు క్లాసులో నవ్వుతూ ఉండేవారట. ఆయన నవ్వటం అంటే ఆయన మామూలుగా నవ్వుతూ ఉంటారు అంతే తప్పితే నాట్ టు ఇరిటేట్ ది టీచర్. నవ్వుతున్నప్పుడు ఆ ల్యాబ్ వైవా జరిగినప్పుడు బాబు ఎప్పుడు నవ్వుతుంటే కదా ఇప్పుడు నవ్వు చూద్దాం ఆ వైవా అడుగుతున్నప్పుడు ఆయన అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. అలాగే జగపతిరాజు గారు కానీ మురళీకృష్ణరాజు గారు కానీ. భీమవరం 10వ వార్డులోని శ్రీ గంగాజల పావని అమ్మవారి ఆలయం వద్ద ముత్తైదువులకు మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలను అందించారు. మాజీ కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఎంతో మందికి ఆంజనేయులు ఆదర్శమని మీకోసం సేవా సంస్థ అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ అన్నారు. ఆంజనేయులు మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని, ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం 20 మంది ముత్తైదువులకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాము.
మాకు శ్రేయాభిలాషి, నాకు ఏ కష్టం వచ్చినా పంతులు గారు నేను ఉన్నాను శ్రీని గారు అని చెప్పి అన్న వ్యక్తి. ఆ అభిమానంతో ప్రతి సంవత్సరం కూడా మరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ముత్తైదులందరూ కూడా కాయగూరలు పంపిణీ జరుగుతుంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆయన కూడా బాగుండాలని, అందులో మాఘమాసం చాలా విశేషం. అలాగే ముత్తైదులందరూ ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని ప్రతి సంవత్సరం కూడా మరి ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడంలో మరి ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నానని చెప్పి ఆయన వచ్చి సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. ఆ అనుగ్రహం ఆదర్శమ్మవారు సోమేశ్వర స్వామి, అలాగే బాలాతోపు సుందరి మాలం తల్లి విద్యాగణపతి ఆశీస్సులు ఉండాలని, అలాగే గంగాళమ్మవారి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఆయన పుట్టినరోజు తరపున కొమ్మిసీని గారు ప్రతి సంవత్సరం ఈ 10వ వార్డులోని ఇలా కూరగాయలు అవన్నీ పంచడం కంటిన్యూ చేస్తున్నారు. ఇలాగే నందమూరి ఆంజనేయులు గారు అలాగే పుట్టినరోజులు చేసుకోవాలి. కొమ్మిసీని గారు కూడా ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆదరించి కూరగాయలు లాంటివే కాకుండా ఏదైనా సహాయం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. కాయగూరలు పంచుతానండి కొమ్మిసీని గారు. ఆయన బాగుండాలి, ఆయన కూడా నందమూరి ఆంజనేయులు సార్ కూడా బాగుండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సందేశం అందించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. అమరావతిలో శాసన మండలి వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. భీమవరంలో పలు చోట్ల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. డిఎన్ఆర్ కళాశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించిన కళాశాల అధ్యక్షులు గోకరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.